వృషభ రాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆశించిన రూపంలో ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఏవైతే మీరు రూపొందించుకునేటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుండాలి. కష్టపడతారు, మీరు తెలివిగా వ్యవహరిస్తారు. మీ యొక్క మాట తీరు ఇతరులను ఆకర్షించేటటువంటి విధంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు కూడా ఈ వారం కొన్ని చేపడుతూ ఉంటారు. భగవంతుని యొక్క అనుగ్రహం చేత మంచి మంచి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా వారం గడుస్తున్న కొద్దీ మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలను పొందుతుంటారు. కొన్ని అంశాల్లో మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఆ ధైర్యమే మిమ్మల్ని కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. సాధ్యమైనంత వరకు హంగులకు ఆర్భాటాలకు వెళ్లకుండా కష్టపడి పని చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు. అలాగే విలాసాల కోసం ఎక్కువగా ఖర్చులు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాటిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎంత తగ్గిస్తే అంత మంచిది ఈ వారం మీకు. అలాగే స్నేహితులు బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో, వారి యొక్క ఉపాధి అవకాశాల విషయంలో కొంత అనుకూలతలు ఉంటూ ఉంటాయి. మంచి మంచి శుభవార్తలు కూడా వింటుంటారు. కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి. ఒకే రకంగా ఆలోచించి మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేయవలసిన అవసరాలు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి పత్రాలు ఒప్పందాల విషయంలో సమీక్షలు అవసరమవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ఎక్కువ పనులు చేపట్టడం, ఎక్కువ వ్యవహారాలు నిర్వహించటం అనేది సూచనగా కనిపిస్తుంది. వ్యాపార కార్యక్రమాల కోసమై ఈ వారం అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఏవైతే మీరు వ్యాపార పరంగా ఎదుర్కొన్న నష్టాలు ఉంటుంటాయో వాటిని ఈ వారం ఆ నష్టాలన్నీ కూడా తగ్గించుకోగలుగుతారు. ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి అవకాశాలు కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. భగవంతుని యొక్క సేవ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటము, స్వామివారిని అర్చించడం అనేది మంచిది. స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. స్వామివారిని పూజించినటువంటి విభూతిని రక్షగా ధరించేటటువంటి ప్రయత్నం చేయండి. అంతా అనుకూలంగానే ఉంటుంది.